ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాక్ అణ్వాయుధాలకు భయపడడం లేదని, దీనిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఉగ్రదాడిని భారత్ పై జరిగే యుద్ధంగానే పరిగణిస్తామని కశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్న రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసిన సైనికుల్ని అభినందించారు. శ్రీనగర్ కంటోన్మెంట్ లో ఆర్మీ జవాన్లను కలిసిన రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ లో సైన్యానికి దేశమంతా మద్దతిచ్చిందన్నారు. పాకిస్తాన్ తో ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాధ్యం కాదని స్పష్టం చేసిన రాజ్నాథ్ సింగ్ అణ్వాయుధాల్ని చూపించి పాక్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిందని, కానీ న్యూక్లియర్ ఆయుధాలకు భారత్ భయపడడం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తో ఉగ్రవాదం పీఓకే పైనే చర్చలుంటాయని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. పాక్ లాంటి నీచమైన దేశంలో అణ్వాయుధాలు సురక్షితం కాదని ప్రపంచ అణు ఇంధన సంస్థ దీనిపై దృష్టి పెట్టాలన్నారు. साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है, आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी। साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। శ్రీనగర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన వీర జవాన్లను అభినందించారు. పరిస్థితుల్ని బట్టి కఠిన నిర్ణయాలకు భారత్ వెనుకాడబోదని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. భారత్ పై జరిగే ప్రతి ఉగ్రదాడిని యుద్ధంగానే పరిగణిస్తామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. 2 రోజుల పాటు రక్షణ శాఖ మంత్రి కచ్ లో పర్యటిస్తారు. తర్వాత భుజ్ లో వైమానిక స్థావరాన్ని సందర్శిస్తారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతపై సమీక్షించి నలియా వైమానిక స్థావరంలో జవాన్లతో భేటీ కానున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.